హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చడి కదా. అలానే ఉగాదితో పాటు మామిడికాయల సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. ఉగాది పండుగ రోజుకి స్పెషల్గా మనం ఈరోజు మామిడికాయ పులిహోరాని తయారు చేసుకుందాము. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ మామిడికాయతో చేసిన పులిహోర అంటే ఇంకా చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ పులిహోరాని ఇప్పుడు మనము తయారు చేసుకుందాము. ముందుగా ఒక పుల్లని మామిడికాయను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చెక్కు తీసుకోవాలి. పూర్తిగా కాకుండా లైట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అన్నం కూడా పొడిగా వండుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల నూనె వేసుకొని ముందుగా వేరుశనగ గింజల్ని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నూనెలోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇంగువ వేసుకుంటే రుచితో పాటు డైజెషన్కి కూడా ఇబ్బంది ఉండదు. మామిడికాయ తురుమును కూడా వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించాలి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కారపొడి వేస్తున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి మీరు కారపొడి లేదా పచ్చిమిర్చిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. మామిడి తురుము కొంచెం మగ్గిన తర్వాత ఇందులో చల్లారిన అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చివరగా మనం వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. How you guys enjoyed our video?
Don't forget to subscribe, like and share.